కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రారంభించబడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించాల్సిన 441.23 కోట్ల రూపాయల ప్రీమియం బకాయిల కారణంగా 7,606 రైతు బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటే వెంటనే బకాయిలు చెల్లించి పెండింగ్ క్లెయిమ్లను విడుదల చేయాలి. రైతు బతికున్నప్పుడు గౌరవం, రైతు లేనప్పుడు కుటుంబానికి భరోసా. అదే నిజమైన రైతు సంక్షేమం. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు సోదరులందరూ దీనస్థితిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం అనేది బాధాకరంగా ఉంది. 442 కోట్లు ఎల్ఐసికి ప్రీమియం కట్టాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ ప్రీమియం కట్టలేదు. దీనివల్ల 7,606 మంది రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు వీరందరూ వారి కుటుంబ పెద్దను కోల్పోయి ప్రభుత్వ అండ కోసము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పంట నష్టం జరిగినా రైతే బాధపడాలి, అప్పుల పాలై రైతే బాధపడాలి. కనీసం రైతు కుటుంబానికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం కూడా అండగా ఉండలేని పరిస్థితికి రావడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నది, రైతు బీమా పథకం అనేది వారికి ఏదో పోయినటువంటి కుటుంబ పెద్దను, భార్యనో భర్తనో కొడుకునో తిరిగి తీసుకురాలేమేమో కానీ ఈ ప్రభుత్వం మనకు అండగా ఉంది. రేపటి సమస్యకు కొన్ని రోజులు మనకు ఈ డబ్బు మనల్ని ఉన్న వాళ్ళని బతకనిస్తుంది. రైతుకు ఏదన్నా అప్పు పాలైతే ఆ అప్పు కట్టుకునే అవకాశం వస్తుంది అనే ఒక చిన్న ధీమా కోసము రైతు బీమా పథకము మొదలుపెట్టారు. రైతు బీమా పథకం అనేది ఏ పార్టీ మొదలుపెట్టింది అనేది కాదు, ఎంతవరకు అది ముందుకు తీసుకెళ్తున్నామనేది ముఖ్యమైన విషయం. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ప్రీమియం కట్టేసి ఎల్ఐసికి ప్రీమియం కట్టేసి రైతుల పక్షాన నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆ బీమా పథకము కొనసాగేలా ముందుకెళ్లాలని, 442 కోట్లు మీరు త్వరగా కట్టి 7,606 మంది రైతులకు అండగా నిలుస్తారని కోరుకుంటున్నాను. జై